లోకేష్ బాబు వస్తాడా? వస్తారని అందరూ రావాలనుకుంటున్నారా మీరు? ఏది కారణం ఎందుకని? కారణం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వం ఆర్టీగా లోకేష్ బాబు కడితే పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేస్తారు. 8 సంవత్సరాలు ఆయన ఓడిపోయాడు. ఆయనకి ప్రజల్లో మీకు అందుబాటులోకి ఉన్నాడు ఆయన. అదే విధంగా మన తోపుడు బళ్ళు, అదే విధంగా ఉపాధి అటువంటి ఏమైనా ఇచ్చారా? ఇస్తున్నారా? అయిపోయింది. ఓకే ఓకే. దానివల్ల అందరూ కొద్దిగా సంతోషంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నానండి. నాకు సంతోషంగా బండి ఇచ్చారు. చక్కగా మీకు హ్యాపీగా ఉంది. మట్టి బండి వేసి అందులో గత 5 సంవత్సరాలకి ఇప్పుడు తేడా ఉంది. గత 5 సంవత్సరాల కింద పనులు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో బాగానే ఉందండి. ఆ పనులు కానీ మా పనులు కానీ మాకు బాడీలు కానీ మాకు అంతా సంతోషంగానే ఉంది. ఈ ప్రభుత్వంలో జనాలకి పేదవాళ్ళకి చేసింది ఏం లేదు. పేదవాళ్ళకి ఇంకా కష్టంగా ఏ విషయంలో అంటే రేట్లు ఎక్కువైపోయినాయి, పనులు లేవు, బాడీలు లేవు, పనులు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో మధ్యాహ్నానికి ఒక 400, 500 సంపాదించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 200, 300 కూడా సాయంత్రానికి సంపాదించారు. అవుతుంది. వాటి ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులుగా 200 పోతున్నాయి. ఇప్పుడు 300. అప్పుడు 400-500 సంపాదిస్తే మీకు ఎట్లా ఉండేది? ఇప్పుడు 300 సంపాదన ఉందండి. 50 రూపాయలు, 55 రూపాయలు కోటం మొత్తం ఒక 70 రూపాయలతో అయిపోయేది. 100 రూపాయలు ఇంట్లో 100 రూపాయలు ఇంట్లో తీసుకుని కరెక్ట్ సరిపోయేది. ఇప్పుడు జగన్ గారి కోటకే సరిపోవట్లేదా? 400 సంపాదించామనుకోండి, 200 బాగా అవుతుంది. ఒక 50 రూపాయలు కోటరు, దాని గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, ఈ పచ్చిమిలని అయ్యని ఇయ్యని ఉంటాయి కదా. అవి అవునవును 200 అయిపోతున్నాయి. అవును 200 వెళ్తున్నాయి. అప్పులు ఉన్నాయి. అవి తీరట్లేదు. అప్పులు లేదు. అప్పులు ఈ 5 సంవత్సరాల నుంచి బాగా అప్పుల పాలు అయిపోయారు. అప్పులు పాలు అయిపోయాము. ఈ కాదు బియ్యమే తిని బతుకుతున్నాం. ఎక్కడో కట్ట ఎక్కడున్నా కానీ అయ్యే తిని బతుకుతున్నాం. వచ్చేటప్పుడు కూరగాయలు 200 అవుతున్నాయండి. మిగిలేదే ఉంటా రూపాయి కూడా. పండగలో పాపాలు చేసుకోవాలన్నా అప్పులు చేసి చేసుకోవాలి. అంతకు ముందు అయితే అప్పులు ఉండేవి కాదు. చంద్రబాబు గారి ప్రభుత్వాలు అప్పులు ఉండేవి కాదు. నేను సంపాదించినప్పుడు మాకే ఎక్కువ అయ్యి. పండగ వస్తుందంటే మనం ఎంత జాగ్రత్త చేసుకున్నా గానీ పండగకి ఒక 5,000, 10,000 మా ఇంట్లో ఉండేవి. ఇప్పుడు 5 వేసులు కూడా ఉంటాయి. వాళ్ళు అప్పులు చేయాలి. పండగ వచ్చినా కానీ అప్పు చేయాలి. అది తీర్చే మార్గం కూడా కనపడతారు. మళ్ళీ బాబు గారు ఏమన్నా ముఖ్యమంత్రి అయితే ఇస్తే, ఆయన ప్రభుత్వం ఇస్తే నాలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ, వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఎవరికైనా కానీ కొద్దిగా మేలు జరుగుతుందని నా ఆశ. సరే.